హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను హోటల్ స్టైల్ వెజిటేబుల్ పలావ్ అలాగే కుక్కర్లో మనము ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా ఈ వెజిటేబుల్ పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. సో ఇప్పుడు కుక్కర్లో అయితే నేను 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత హోల్ గరం మసాలా అయితే అందులో వేసుకున్నాను. సో ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే సన్నగా కట్ చేసి పెట్టుకొని హోల్ గరం మసాలా అలాగే ఆనియన్ సన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ రెడ్ కలర్ వచ్చేదాకా ఆనియన్ అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఆనియన్ అయితే బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆనియన్తో పాటు కొంచెం సన్న మంట మీద అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ స్మెల్ వచ్చేదాకా బాగా సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు కొంచెం బ్రౌన్ రెడ్ కలర్ వచ్చేదాకా ఇలా ఫ్రై చేసుకోవాలి. అలాగే 5 నుంచి 6 పచ్చిమిర్చి అయితే సన్నగా కట్ చేసి మనము ఆనియన్తో పాటు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి అయితే కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం పెద్ద సైజు టమోటాలు అయితే 2 తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న టమోటాలు అయితే అందులోకి అయితే యాడ్ చేసుకుందాము. సన్న మంట మీద టమోటా అయితే బాగా ఉడకనియాలి. టమోటా అయితే కొంచెం మెత్తబడాక మనము ఈ వెజిటేబుల్ పులావ్కి అయితే బీన్స్ అలాగే క్యారెట్ అయితే మీడియం సైజులో అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ అలాగే క్యారెట్ అయితే వేసి సన్న మంట మీద బాగా వెజిటేబుల్స్ ఉడకనియాలి. సో సాల్ట్ అయితే మనం కొంచెం యాడ్ చేసినట్టయితే వెజిటేబుల్స్ అయితే తొందరగా బాయిల్ అవుతాయి. సో చూస్తున్నారు కదా, వెజిటేబుల్స్ అయితే కొంచెం మెత్తబడ్డాయి. ఇప్పుడైతే మనము ఒక 10 నుంచి 2 టేబుల్ స్పూన్ల పెరుగు అయితే మనము వెజిటేబుల్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే అందులో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే గరం మసాలా వేయడం వల్ల మనకి మంచి స్మెల్ అలాగే టేస్ట్ అయితే ఉంటుందని మనం గరం మసాలా అయితే అందులో ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఈ మసాలా అంతా సన్న మంట మీద బాగా కదుపుతూ ఉండాలి ఆయిల్ బయటకు వచ్చేదాకా. అప్పుడైతే మనకు రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా, నేను ఈ గ్లాస్తో 3 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. అలాగే 6 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను. నేను 1 గ్లాస్ బాసుమతి రైస్ అలాగే 3 గ్లాస్ నార్మల్ రైస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే మనం మసాలా వెజిటేబుల్స్ అలాగే ఎసురు అంతా నీట్గా కదుపుకొని ఉప్పు కారం సరిపడా ఉందో అందులో చూసుకోవాలి. తర్వాత అయితే నేను ఒక చిప్ప పచ్చి కొబ్బరి అయితే బాగా గ్రైండ్ చేసుకొని అందులోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం పచ్చి కొబ్బరి వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. రైస్ అయితే ఎసురు అయితే కొంచెం లైట్గా వేడయ్యాక ఫస్ట్ అయితే మనము బాసుమతి రైస్ అయితే అందులోకి వేసేసుకుందాం. తర్వాత ఇప్పుడైతే నేను నార్మల్ రైస్ అయితే వేసుకుంటున్నాను. రైస్ అయితే వేయడం కంప్లీట్ అయ్యాక రైసు వెజిటేబుల్స్ అలాగే మసాలా అంతా నీట్గా బాగా కదుపుకోవాలి. ఎందుకంటే మసాలా ఫ్లేవరు అలాగే వెజిటేబుల్స్ రైస్కి అయితే బాగా యాడ్ అయ్యేలాగా కదుపుకొని అలాగే కుక్కర్లో 2 నుంచి 3 విజిల్స్ అయితే పెట్టుకోవాలి. కుక్కరు మూత పెట్టినప్పుడు అయితే మనము మంట అయితే హై ఫ్లేమ్లో అయితే ఉంచుకోవాలి. ఎందుకంటే మరీ లో ఫ్లేమ్లో ఉండడం వల్ల రైస్ అయితే చాలా మెత్తగా అయిపోతుంది, పొడి పొడిగా లేకుండా. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు పొడిగా 2 విజిల్స్ తర్వాత రైస్ అయితే చాలా పొడిగా అయితే వెజిటేబుల్ పులావ్ అయితే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఈ రైస్ని ఒక ప్లేట్కి అయితే సర్వ్ చేసుకుందాం. సో మనకి ఈ వెజిటేబుల్ పులావ్కి రైతాతో అయినా అలాగే గోంగూర పచ్చడితో అయినా వెజిటేబుల్ పులావ్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. సో అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఈ పద్ధతిలో గనక మీరైతే ఈ వెజిటేబుల్స్ పులావ్ అయితే మీరు చేసుకున్నట్టయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. అలాగే గోంగూర పచ్చడితో అయితే ఇష్టం లేని వాళ్ళైతే రైతాతో అయినా కూడా ఈ పులావ్ అయితే తినచ్చు, చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. అలాగే ఇప్పుడు నేను
ఇప్పుడు నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. సో మరిన్ని రెసిపీస్ కోసము నా ఛానల్ అయితే ఫాలో కాండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.